ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ నేను ఒకటే మాట్లాడుతుండా. నువ్వు 57 ఎకరాల గురించి పత్రికల్ని మీడియాని అందరినీ మాట్లాడేవు కదా, ఏబిఎన్ని జ్యోతిని అన్నిటినీ. నువ్వు ఒక్కొక్క నష్టపరిహారం ఎంత ఇప్పించావు, జగనన్న కాలనీలో ఎంత దోచుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈదూరులో ఎకరా 58 సెంట్లు, బేసిక్ వాల్యూ 6 లక్షలు ఉంది. ఎకరా 22 లక్షలు ఇప్పించావు. 6 లక్షలు ఉంటే 22 లక్షలు ఇప్పించావు. పైనాంపురంలో ఎకరా 30 సెంట్లు, బేసిక్ వాల్యూ 8 లక్షలు, 22 లక్షలు ఎకరాకి ఇప్పించావు. ఇక్కడ బేసిక్ వాల్యూ రామదాస్ కండ్రిలో 15 లక్షలు ఉంది, 15 లక్షలకే తీసుకుంటావు. ఇంచుమించు 50 లక్షలు ఎకరా ఇప్పించవచ్చు. జగనన్న కాలనీలో ల్యాండ్ అక్విజిషన్ పేరుతో ఆ రైతు దగ్గర 10 లక్షలకు మాట్లాడుకొని 20-25 లక్షలు తీసుకొని ఎంత దోపిడీ చేసావో అందరికి తెలుసు. ఆ ఇళ్ళు పనికి రాకుండా పోయింది తెలుసు. వేల మంది ఇళ్ళు. నీకు నీ లంచాలకి, నీ దుర్బుద్ధికి లిమిట్లే. వాళ్ళ గిరిజనులైనా సరే తాకట్టు పెట్టి నువ్వు డబ్బు తెచ్చుకుంటావు. నువ్వు నన్ను, నా కుటుంబాన్ని గురించి మాట్లాడతావా? మాట్లాడితే ఎప్పుడంటే అప్పుడు ఇదే పనే. నీకు సిగ్గుండబడలే? నువ్వు స్ట్రైట్గా చెప్పు. 5 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండవు. మార్చి 16 ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. మార్చి 15 అర్ధరాత్రి నీ అల్లుడికి 57 ఎకరాలు దానం చేసావు. ఎవడబ్బా సొత్తు అది? 15 లక్షలకి ఒక హైవే, ఒక పక్కన నేషనల్ హైవే చెన్నై కలకత్తా రోడ్డు, ఒక పక్కన కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు, 2 హైవేలు. వెనక 120 ఎకరాలు ఉంటే ఫస్ట్ 57 ఎకరాలు నాకు కావాలా, తలా 6 ఎకరా తీసుకో అంటే హైవే ఫేసింగ్, దానికి రేట్ రావాలా. ఇటువంటి వ్యక్తులు ఈరోజు మమ్మల్ని ముద్దాయిలు చేసి ఎన్ని కేసుల్లో ఉండానో నాకే తెలియదు, ఎన్ని వాయిదాలు తిరగాలో నాకే తెలియదు.